ఆ తర్వాత మళ్ళీ ప్రారంభించారండి యాత్ర. ఆ ప్రారంభించినప్పుడు కాశీలో ప్రమదాదాస్ పండితుడు రమ్మని ఉత్తరాలు రాయడంతో ఆయన దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఘాజీపూర్ అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఘాజీపూర్ విశేషమైనది. వీటి గురించి అంశములు తర్వాత వివేకానంద తన ప్రసంగాల్లో ఉటంకిస్తారు. అందుకే ఆయన ఉటంకించిన అంశాల్లో కొన్ని అనుభవాలు ఆయన ముందు అనుభవించడం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఆ ఘాజీపూర్లో ఒక మహానుభావుడి పేరు విన్నాడు. ఆయన దర్శించాలని వెళ్ళాడండి. ఆయన పేరు పౌహరీ బాబా. ఆయన్ని చేరుకున్నాడు. ఆయన ఎటువంటి వాడంటే ఆయన గుహలో ధ్యానమగ్నుడే ఉంటాడు. కొన్ని నెలల వరకు కూడా ఆయన ఆహారాదులు స్వీకరించడు, బయటికి రాడు. ఎప్పుడైనా ధ్యానం నుంచి కాస్త బహిర్ముఖుడైనప్పుడు మాత్రం వచ్చి గుహ పైన కూర్చుంటాట. కూర్చుని ఏం చేస్తాడంటే తన దగ్గరికి దర్శించడానికి వచ్చే వాళ్ళకి తాను ఉపచర్యలు చేస్తాడు. ఆ నిరంతరం రామునికి పూజ చేస్తూ ఉంటాడు. ఆ రామ విగ్రహాలకు పూజ చేసుకోవడం, హోమాలు నిర్వహించడం ఇవి చేస్తుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ రాముల వారి చిత్రపటాలు వాటి పక్కన రామకృష్ణ పరమహంస చిత్రపటం కూడా ఉంది. అది చూశారు విభీషానంద. మొత్తానికి ఆయన కొంచెం బలమైనటువంటి శరీరంతో ఉంటారు. ఆహారం తీసుకోరు ఆయన. ఎప్పుడైనా ఆహారం ధ్యానంలో ఉన్నప్పుడు అసలు ఆహారమే లేదు. ఆ ధ్యాన రూప సమాధి కొన్ని నెలల వరకు ఆయన గుహలోనే అలాగే ఉండిపోతాడు. ఇలాంటి మహాత్ములకి భారతదేశంలో నేటికి కొదవలేదు, కానీ అంత తేలిగ్గా కనబడరు. అన్వేషకులుగా, సాధకులుగా, వైరాగ్యంతో తిరిగే వివిధిషానందుల వారే శ్రమించి వెళ్ళి వాళ్ళని దర్శిస్తున్నారంటే సామాన్యులు అంత తేలిగ్గా కుతూహలంతో వారిని దర్శించలేదు. తెలుసుకోండి, కుతూహలం కంటే శ్రద్ధ ఉండాలి. అంతేకాదు సాధనారూపమైన ఒక తపన ఉండాలి. అటువంటి వారికి మహాత్ముల దర్శనం అవుతుంది. ఒక్క మహాత్ముడి దృష్టి మన మీద పడ్డప్పటికీ కూడా జీవితంలో ఆధ్యాత్మికంగా పురోగతి వస్తుంది, పరివర్తన వస్తుంది. ఇది తెలుసుకోవాల్సినది. ఆయన ఆహారం ఏంటయ్యా అంటే బాహ్యస్పృహ వచ్చాక పిడికడు వేపాకులు, కొన్ని మిరియాలు కలిపి తింటూ ఉంటారు. ఇదే ఆయన ఆహారం. ఆయనతో ఈయన దర్శనం చేసుకున్నాడు. ఆయనకు ఒక్క కన్నే కనబడుతూ ఉంటుంది. పైగా శ్రావ్యమైన కంఠస్వరం ఆయనకి. ఆయన గురించి చెప్తూ అంటారు, ఈయన యోగ శాస్త్రానికి ఒక ఉదాహరణ పహరీ బాబా. ఆయన పవిత్రత, వినమ్రత, ప్రేమ, యోగం ఈ 4 మూర్తీభవించినట్టు కనబడతారు. ఆయన ప్రశాంతంగా ఉంటారు. ఆయన సన్నిధిలోనే ఆ ప్రశాంతత లభిస్తుంది అని చెప్పారు. ఆయన దగ్గర కొంతకాలం నుండి, ఎందుకంటే మహాత్ములు ఎప్పుడూ నేర్చుకోవాలనుకుంటుంటారు. నాకు అన్నీ వచ్చు అనుకున్నాడంటే వాడు సాధన ఆగిపోయిందని అర్థం. వాడు అపరిపూర్ణుడైపోతాడు. అందుకే రామకృష్ణ పరమహంస కూడా ఎప్పుడు నేర్చుకుంటున్నానంటూ ఉండేవారు. వారి శిష్యుడైన నరేంద్రుడు కూడా ప్రతి మహాత్ముడి దగ్గర నేర్చుకోవాలి. అంతేకాదు ఇక్కడ ఈయనతో ఈయన మాట్లాడిన సంభాషణలు కొన్ని కర్మయోగంపై స్వామీజీ ఇచ్చిన ఉపన్యాసాల తర్వాత ఉటంకిచ్చారు వివేకానందగా అయినప్పుడు. అందుకే ఇంత ప్రభావం చూపించారు పహరీ బాబా వివేకానంద జీవితంలో. ఎప్పుడు పహరీ బాబా తాను బాహ్యస్పృహ వచ్చినప్పుడు హోమం, పూజ చేసేవారు. ఈయన అడిగారు, ఇలాంటి కర్మలు ఎవరో సాధకులు ప్రారంభ దశలో చేస్తారు కదా, మీరు అంత ధ్యాన సమాధిలో ఉన్నటువంటి వారు కూడా ఎలా చేస్తున్నారు, మళ్ళీ ఈ కర్మలన్నీ ఎందుకు అనుష్ఠిస్తున్నారు అని అడిగారు. అంటే చాలా మందికి ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయండి. 4 వేదాంత వాక్యాలు చదవగానే యజ్ఞాలు, యాగాలు, కర్మలు ఎందుకు అని అంటూ ఉంటారే, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కృష్ణ పరమాత్మ బుద్ధి చెప్పడం భగవద్గీతలో, కానీ అదే పట్టుకుని సరిగ్గా అర్థం చేసుకోనటువంటి కర్మభ్రష్టులు అలా మాట్లాడుతుంటారు. తెలుసుకోండి, ఇక్కడ కర్మభ్రష్టత్వం సన్యాసం కాదు, ఇది తెలుసుకోవాలి. అందుకే జోషయేత్ సర్వకర్మాణి అనే మాట గీతలో స్వామి చెప్పింది కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు పహరీ బాబా ఒక మాట అన్నారు, కర్మలంటే వ్యక్తి తన నిమిత్తమే చేస్తున్నాడని ఎందుకు భావిస్తావు? సాధన ప్రారంభ దశలో తన కోసం చేసుకోవచ్చు, పాప నివారణ కోసం, చిత్తశుద్ధి కోసం హోమాలు, కర్మలు చేస్తారు. కానీ సిద్ధుడైన తర్వాత కూడా కొందరు కర్మలు చేస్తారు, ఎందుకంటే లోకక్షేమం కోసం. ఇది గొప్ప విషయం ఇక్కడ. అలాంటి మహాత్ములు చేసేటువంటి క్రతువులు, హోమాలు లోకక్షేమం కోసం అని. అందుకే శరీరేంద్రియములన్నీ పనిచేస్తున్నప్పుడు వాటిని వ్యర్థంగా ఉంచలేదు, లోకక్షేమం కోసం క్రతువులు చేస్తారు. ఇదే లోక సంగ్రహార్థం అనే మాట ఉన్నదండి. అందుకు నేను చేస్తున్నాను. అందుకే సిద్ధపురుషుడు పనులు చెయ్యవచ్చు, చేయకపోనవచ్చు. పనులు చెయ్యకూడదు అని మాత్రం అనుకోకూడదు. అనుకున్నాడు అంటే మళ్ళీ వాడి సంకల్ప వికల్పాది వికారాలు ఉన్నట్లే. అందుకే పనులు విడిచిపెట్టానక్కర్లేదు. అదేవిధంగా పనులు పనికట్టుకుని లంపటంలాగా చేయక్కర్లేదయ్యా. ఇవి చేసేదంతా ఇతరుల కోసం, పైగా చేసే సత్కర్మ. అందుకు శరీరం అంటూ పనిచేస్తున్నప్పుడు సత్కర్మ చేయాలి, అది లోకక్షేమం కోసం చేయాలి. అప్పుడు ఈయనకు అర్థమైంది కర్మయోగం అంటే ఏమిటో. కనుక తానికి అభిలాష లేనప్పటికీ కూడా కేవల అర్పణ బుద్ధితో లోకక్షేమం కోసం సత్కర్మను ఆచరిస్తే అది కూడా యోగమై ముక్తికి హేతువవుతుంది. ఇది కర్మయోగం అండి. అంతేకాదు ఈ స్థితిలో కర్మయోగంలో ఎలా పనిచేయడం అంటే లక్ష్యాన్ని, సాధనని ఏకం చెయ్యి. ఇది పహరీ బాబా చెప్పిన అద్భుతమైన ఒక సూత్రప్రాయమైన బోధ అండి. లక్ష్యాన్ని, సాధనని ఏకం చెయ్యి అంటే సాధన వల్ల ఏదో అనుకోకుండా చేస్తున్న పని మీదే లక్ష్యం పెట్టుకుని చెయ్యి. అది లక్ష్యాన్ని సాధన చేయండి. ఏ పని చేస్తున్నామో ఆ పని తప్ప మరే ఆలోచన లేకుండా పని చేసినప్పుడు ఆ పని యోగం అవుతుంది.
అది నీ పని చెయ్యాలా అని విసుక్కుంటూ చేస్తే అది ఎక్కడ యోగం అవుతుంది? ఏ పని చేస్తున్నామో దాని యందే ఒక ఆరాధన కింద లక్ష్యం పెట్టి చేస్తే అదే గొప్ప యోగం అవుతుంది అని గొప్ప మాటను చెప్పాడండి. కానీ జీవితంలో ఎదగాలనుకున్న వాళ్ళు ఒక పని చేసినప్పుడు దాని యందు తేలికపాటి దృష్టి కాకుండా అది సత్కర్మ అయి దాని యందే దృష్టిని పెట్టి ఒక ఆరాధనలా చేస్తే తప్పకుండా అది యోగం అవుతుంది. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అనే మాట ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ ఘాజీపూర్లో ఉన్నప్పుడే కొన్ని విశేషాలు జరిగాయి.